మరొకసారి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి వాక్య భాగంలోకి మనము ప్రవేశిద్దాం. మనము గత కొద్దిగా కాలము నుంచి యోవేలు గ్రంథాన్ని చదవడం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే సాయంత్రం సమయంలో రాజుల గురించిన అధ్యయనంలో ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ఈరోజు మనము 9వ రాజు యెహోరాము దగ్గర మనము ఆగడం అనేది మనం ప్రయత్నం చేశాం. 8 రాజుల వరకు, అంటే అహజ్యా అనే ఇశ్రాయేలుల 8 రాజుల వరకు మనం అనేది చదువుకోవడం అనేది ముగించబడింది. అయితే ఈరోజు మనము రాజుల గ్రంథంలో యెహోరాము గురించిన అధ్యాయమును గత కొద్దిగా కాలము కూడా చేసి ఉన్నాం. అయితే యెహోరాము అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరుకు అర్థం ఏమిటి? యెహోవా గొప్పవాడు. ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అంటే మనము చెడ్డవాళ్ళమైనా కూడా ఒక్కోసారి చాలా మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఎవరు కూడా వాళ్ళ జీవితంలో పనికిమాలిన వాళ్ళు అవ్వాలని, చెడ్డవాళ్ళు అవ్వాలని, వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు. మరి ఎందుకు చాలామంది చెడ్డవాళ్ళు అయిపోతూ ఉన్నారు? లేదు మరి ఎందుకు చాలామంది వాళ్ళ జీవితాలు నష్టపోతూ ఉన్నారు అనేది చూసినట్లయితే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న ఆర్థిక వనరులను బట్టి. నిజంగా చూడండి, మనం ఒక్కోసారి కూడా మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి స్కూల్లో ఒక పిల్లవాడు ఎలా ఉంటాడంటే చాలా పెన్ డ్రాప్ సైలెంట్గా ఉంటాడు. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడంటే టీచర్ కొట్టిద్దన్న భయముతో అతను కూర్చుంటాడు. అదే పిల్లోడు మన ఇంట్లో వచ్చేపాటికి అంటే ఎప్పుడు టీవీలు చూసి ఎప్పుడు ఫోన్లు నొక్కే పిల్లోడుగా మనకు కనపడుతూ ఉంటాడు. అదే పిల్లోడు మన గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత అతని మాట మారిద్ది, అతని ప్రవర్తన మారిద్ది. మా పిల్లోడు అలాంటోడు కాదు, స్కూల్లోనూ ఇంట్లోనూ రోడ్డు మీద ఒకలాగే ఉంటాడు అని మనం చెప్పగలమా? ఒక్కోసారి తెలియని విషయం ఏంటంటే మన పిల్లోడు తాగేది తిరిగేది కూడా మనకు తెలియదు. ఎందుకని? మన దగ్గర అంత మంచిగా ఉంటాడు కదా. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది జీవితాలలో చెడు పరిస్థితులు ఎందుకు వస్తాయంటే చుట్టూ ఉన్న వాతావరణమును బట్టి అనేది తెలియజేయాలనుకుంటూ ఉన్నా. అయితే యెహోరాము మంచివాడా చెడ్డవాడా అనేది చూడాలి అంటే యెహోరాము 100% కూడా చెడు నడతలు నడిచినవాడు. ఎందుకు చెడు నడతలు నడిచాడంటే తన తల్లి, తన తండ్రి, తన తాత, తన సహోదరుడు అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే చెడ్డవాళ్ళే. చెడ్డవాళ్ళ నుంచి ఏమొస్తుందంటే చెడు గుణాలే ఉత్పత్తి అవుతాయి కానీ మంచి గుణాలు ఉత్పత్తి కావు. అయితే మరొక చిన్న మాట తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అయితే మన ఇళ్ళల్లో వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా. ఆ వాటర్ ట్యాంక్లో బాగా మట్టి మురికి ఉన్నదని మీరేం చేశారంటే ఆ ట్యాంక్ను బాగా కడిగారు. ఆ రోజే దురదృష్టవశాత్తు మున్సిపల్ లైన్లు కనెక్షన్ కట్ అయ్యి ట్యాపుల్లో నుంచి ట్యాంకుల్లోకి మురికి నీళ్ళు ఎక్కాయి. ట్యాపుల్లోంచి ట్యాంకుల్లోకి ఏమి ఎక్కాయంట? మురికి నీళ్ళు ఎక్కాయి. ఇంతకుముందు మీరు ఆ ట్యాంక్ని ఏం చేశారు? క్లీన్ చేశారు. ఇప్పుడు ఈ మురికి నీళ్ళు వెళ్ళిన తర్వాత క్లీనింగ్ నిలబడిద్దా, మురికి నిలబడిద్దా? అంటే మనం ఎంత శుభ్రపరుచుకున్నా కూడా అశుభ్రమైనది ఒకవేళ మరలా తాకితే మళ్ళీ ఏమైపోతాం? మళ్ళా అశుద్ధమైపోతాము. మళ్ళా పరిశుద్ధత అనేది కావాల్సి వస్తుంది. అలాగే యెహోరాము కూడా చెడ్డవాడు కదా. ఈ చెడ్డవాడు వెళ్ళి ఎవరిని పట్టుకున్నాడంటే యెహోషాపాతు అనే ఒక మంచి రాజును పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు అపవిత్రమైపోయి ఉంటారు? మంచోడు కూడా ఒక్కోసారి అపవిత్రం అయిపోయాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే మనం ఎప్పుడు కూడా నీతిమంతుల సహవాసాన్ని కోరుకోవాలి. ఒకవేళ మనం అనీతిమంతుల సహవాసం కోరుకుంటే
ఆ చెడు మనకి వస్తుంది. ఒకవేళ నువ్వు మంచివాడవైనా నీతో చెడ్డవాళ్ళని సహవాసము చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు నేను యెహోవా రాము గురించిన అధ్యాయాన్ని మనం ముందుకు వెళ్దాం. అయితే గత వారంలో నేనేం తెలియజేశానంటే, యెహోరాము, ఏదోము రాజు, యెహోషాపాతు ముగ్గురు కలిసి మోయాబు దేశం మీదకి ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా అలసిపోయారు. వాళ్ళు తాగడానికి నీరు లేనప్పుడు వీళ్ళు ఎవరితో మాట్లాడారంటే దేవుని ప్రవక్తతో మాట్లాడారు. అయితే దేవుని ప్రవక్తతో మాట్లాడిన తరువాత దేవుని యొక్క ప్రవక్త ఒక సలహా ఇచ్చాడు. ఎవరి సలహా అంటే అది ప్రవక్త సలహా కాదు. అది ఎవరి సలహా అంటే దేవుని మాటే, దేవుని యొక్క సలహా. అయితే దానిని అనుసరించి నడుచుకున్నారు వీళ్ళు. దానిని అనుసరించి నడుచుకోవడం వల్ల వాళ్ళు యుద్ధంలో ఏం పొందారంటే గెలుపును పొందారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది. సమస్య రాగానే వీళ్ళు ఎవరితో మాట్లాడారంట? దేవుని ప్రవక్తతో మాట్లాడారు. దేవుడి ప్రవక్త ఏం చేశాడంట? ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహాని తూచా తప్పకుండా వీళ్ళు ఏం చేశారు. కాబట్టి ఎవరు మేలు పొందారు? ఇక్కడ చేసిన వాళ్ళు మేలు పొందారు. వీళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా దేవుని యొక్క మాట వినడాన్ని బట్టి వీళ్ళ జీవితంలో గెలుపుని రుచి చూడగలిగారు. అయితే యెహోరాముకి మరొక సమస్య ఏర్పడడం అనేది మనం చూద్దాం. చూడండి, యెహోరాము యొక్క కాలములో ప్రవక్త ఎవరంటే ఎలీషా. అయితే ఇక్కడ మీరు గమనించినప్పుడు మీకు యోవేలు గ్రంథంలో కూడా తెలియజేశా. ఏమని? ఎవరైనా ఇతర రాజులు ఇశ్రాయేలుల మీదకు వచ్చి ఏం చేసేవాళ్ళంటే అక్కడున్న ఆడపిల్లలను, అక్కడ ఉన్న సైన్యాన్నో ఏం తీసుకెళ్ళిపోయేవాళ్ళంటే చెరలోకి తీసుకువెళ్ళిపోయేవారు. చెరలోకి తీసుకువెళ్ళిపోవడము అంటే ఏమిటి అంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళని వాడుకునేవారు. అలాగే సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే, ఇందాక ఏ రాజు అంటే మోయాబు రాజైన మేష. ఇప్పుడు ఏ రాజుతో సమస్య వచ్చిందంటే వీళ్ళకి సిరియా దేశపు రాజుతో వచ్చింది. అసలు ఈ సిరియా దేశం ఎక్కడంటే మీరు బైబిల్ మ్యాప్లో చూస్తే ఇక్కడ ఒకవేళ ఇశ్రాయేలు రాజ్యం ఉంటే ఈ పైన ఉంటుందన్నమాట. ఏ రాజ్యము? సిరియా రాజ్యం. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యం ఉంటే చాలా పైన సిరియా రాజ్యం ఉంటుంది. అయితే ఈ సిరియా రాజ్యము వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు రాజ్యానికి వచ్చి ఇక్కడ ఉన్న కొంతమందిని సిరియా రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన పనులకు వాళ్ళను వాడుకుంటారు. అయితే తీసుకువెళ్ళిపోయిన వాళ్ళలో ఒక చిన్న పాపను గురించిన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సిరియా రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఎవరంటే నయమాన్. ఈ నయమాను ఎలాంటి వాడంట? పరాక్రమశాలి, అంటే యుద్ధము చేయగలిగిన వాడు. పరాక్రమశాలి అంటే ఏంటంటే అనేకమైన రాజ్యములను గెలవగలిగిన వాడు, అంటే అనేకమైన యుద్ధములు చేయగలిగిన వాడు, అనేకమైన రాజ్యములను గెలవగలిగిన వాడు. అయితే ఇతను చాలా బలవంతుడు. ఇతడు బలవంతుడు అయినప్పటికీ కూడా ఇతనిలో ఏమున్నది అంటే ఒక అనారోగ్య సమస్య ఉన్నది. ఈరోజు మనము కూడా చూడండి, చాలా డబ్బు ఉంటూ ఉంటుంది, చాలా ఆస్తి ఉంటూ ఉంటుంది, చాలా బంగారం ఉంటూ ఉంటుంది, కంటి నిండా చాలా ఆహారాలు ఉంటూ ఉంటాయి, కానీ కడుపు నిండా వాటిని మనం ఏం చేయలేం,
తినలేం. ఏంటి అంటే కొంతమంది షుగర్ అంటారు, కొంతమంది బీపీ అంటారు, కొంతమంది నాకు అరగడం లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటూ ఉంటారు. అది ఇక్కడ కూడా నయమాను అనే వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా యుద్ధాలు చేయగలిగిన వాడు, చాలా చాలా మందిని ఓడించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. అయితే ఇతనిలో కూడా ఒక ఆరోగ్య సమస్య ఉంది, ఒక అనారోగ్యం ఉన్నది. ఏమిటి అంటే కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి అంటే ఏమిటి అంటే దానిని నేను వివరించను, కానీ అది ఒక చర్మ సంబంధమైన రోగం. ఈ చర్మ సంబంధమైన రోగము ఇది అంటువ్యాధి. ఒక రకంగా కుష్టి వ్యాధి అనేది ఏంటంట, అంటువ్యాధి. అందుకే ఇశ్రాయేలుల కాలంలో కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళందరినీ కూడా ఎక్కడ పడేసేవాళ్ళంటే ఊరు బయట పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఒకవేళ అతను మన ఊరిలో ఉంటే, ఒకవేళ అతను మన ఇంట్లోనే ఉంటే, ఒకవేళ అతను మన మంచం మీదే ఉంటే మనకు ఆ కుష్టి వచ్చే అవకాశము ఉంటుంది. అంటే అంటు వ్యాధి కాబట్టి అతనిని దూరంగా పెట్టేవాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళు. అయితే ఈ సిరియా రాజ్యంలో అలా లేదు. ఎందుకని? ఈ నయమాను అనే అతను ఎవరితో మాట్లాడుతున్నాడంటే సిరియా రాజుతో మాట్లాడుతున్నాడు. అంటే ఇతను ఊరి బయట లేడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, నేను దీనిలో ఒక చిన్న అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఒక రోగము అంటుకుంటుంది అంటే ఎంతో భయపడిపోతున్నాం కదా. ఒక రోగము ఒకవేళ మన శరీరాన్ని ఆవరించిద్ది ఏమో, మనము బలహీనులమైపోతామేమో, మనం అనారోగ్యాల పాలైపోతామేమో, మనం ఇబ్బంది పడిపోతామేమో అని కుష్ఠిరోగులకి చాలా దూరంగా ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దుష్టులకి లేదా వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళకి, లేదా పైకి భక్తిగా ఉండి భక్తిగా నడవని వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకి కూడా మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. అంటే ఈ కుష్టి వ్యాధి అనేది ఎలా అంటువ్యాధో, ఈ అనీతిమంతుల దుర్మార్గము, ఈ యొక్క భక్తిహీనుల యొక్క దుష్ప్రవర్తన, ఒకవేళ వాళ్ళకి మనము దూరముగా లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న లక్షణాలు మనం నేర్చుకోవడానికి అవకాశము ఉంటూ ఉంది. ఈరోజు మీరు ఇటువంటి లక్షణాలు ఎక్కడ కనపడతాయంటే మీరు చూడండి. మీకు ఒకవేళ బాగా మాస్ స్కూల్ అంటే, మాస్ అంటే చుట్టుపక్కల అందరూ కూడా రకరకాల జనాలు వచ్చే స్కూల్ ఉందనుకుందాం. అక్కడ మీకు 2 అబ్బాయిలు ఉంటే ఒక పిల్లోడిని డబ్బులు లేక అక్కడ జాయిన్ చేశారు అనుకుందాం. ఇంకొక అతన్ని అక్కడ చిత్తూరు స్కూల్లో లేదా రవీంద్ర భారతి పెద్ద స్కూళ్ళు ఉంటాయి కదా, అక్కడ జాయిన్ చేశారనుకోండి. వీళ్ళిద్దరు పిల్లలలో ఎవరి ప్రవర్తన బాగుండిద్ది? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఎవరి ప్రవర్తన బాగుండిద్ది? ఎందుకు? అక్కడ అదే 1వ తరగతి పాఠాలే, ఇక్కడ అదే 1వ తరగతి పాఠాలే. ఎందుకు? అక్కడ అందరు పిల్లలు కూడా ఏమవుతారంటే కలుస్తారు. అక్కడ ఏముండదంటే ఒక క్రమశిక్షణ కలిగిన వాతావరణము ఖచ్చితంగా ఉండదు. అటువంటి వాతావరణంలో పిల్లలు ఏం చేస్తారంటే, ఆడికి బూతులు రాకపోయినా బూతులు మాట్లాడేవాడు ఉంటే వీడు కూడా ఏం నేర్చుకుంటాడు? బూతులే నేర్చుకుంటాడు. ఆడికి అబద్ధాలు రాకపోయినా అబద్ధాలు ఆడే పిల్లలతో ఇతను సహవాసం చేస్తే ఇతను కూడా ఏం నేర్చుకుంటాడు? అదే నేర్చుకుంటాడు. అయితే ఈరోజు మనము కూడా దుష్టులతో సహవాసం ఒకవేళ ఉంటే, అవిశ్వాసులతో ఒకవేళ సాంగత్యము మనతో ఉంటే మనకి కూడా ఆ లక్షణాలు అలవడడానికి ఎక్కువ అవకాశము ఉంటుంది. కాబట్టి కుష్ఠిరోగికి భయపడడం కాదు, కానీ మరి ముఖ్యముగా మన మనసును కల్ముషము చేసేది, మన ప్రవర్తనను పాడు చేసేది అటువంటి దుష్టులకు కూడా మనము ఖచ్చితంగా ఏమై ఉండాలంటే దూరంగా ఉండాలి. అయితే మరలా చరిత్రలోకి వచ్చేద్దాం. ఈ నయమాను అనే అతను పరాక్రమశాలి, చాలా గొప్ప సైన్యాధిపతిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఇతనిలో ఏ లోపం ఉందంట? అందరూ చెప్పాలి. ఏ లోపము? కుష్టి వ్యాధి. ఈ కుష్టి వ్యాధిని బట్టి ఇతను చాలా కృంగిపోతూ ఉన్నాడు, చాలా వేదన పడిపోతూ ఉన్నాడు, చాలా మనస్తాపాన్ని పొందుతూ ఉన్నాడు. అనేకమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆ కుష్టము తగ్గడం లేదు. అందరినీ, దొరికిన వాళ్ళ అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే సలహాలు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అతను అంత తీవ్రమైన అనారోగ్యంతో అతను ఏమవుతున్నాడంటే బాధపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సిరియా రాజు కింద పనిచేసే సైన్యాధిపతి నయమాను దగ్గరికే
ఈ ఇశ్రాయేలు రాజ్యములో నుంచి ఒక పాప అక్కడ పనికి వచ్చింది, అంటే చెరలోకి వచ్చింది. ఆ చెరలోకి వచ్చిన పాప ఏం చెప్తుందంటే చూడండి, 3వ వచనం 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిచుండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అంటే అక్కడ వాళ్ళని పని చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటారు. యోసేపును కూడా మీరు చూడండి, ఆ దేశం నుంచి ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు అతనితో ముందు పోతీఫరు తన ఇంట్లో ఏం చేయించుకున్నాడంటే పని చేయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పని చేస్తూ ఉండగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించి చెప్పండి. ఇక్కడ బాగుండేది ఈ అమ్మాయి, ఇక్కడ నుంచి ఈ అమ్మాయిని పట్టుకుపోయి ఎక్కడ పెట్టారంట? సిరియా దేశంలో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నవ్వుతూ ఆనందంగా పని చేసుకునిద్దా లేదా బాధపడుతూ పని చేసుకునిద్దా? అందరూ చెప్పాలి. బాధపడుతూ. ఎందుకు బాధ? తన ఊరు కాదు, ఇంకా తన జనం కాదు, ఇంకా దాసిగా వచ్చింది, అంతేనా? అంటే తన ఊరు కాదు, తన జనం కాదు, దాసిగా వచ్చింది. అయితే వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. అక్కడ ఎలా పని చేయాలంటే ఇష్టం లేనట్టు పని చేయాలి. ఈరోజు చూడండి, ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే మన ముఖాలు ఎలా ఉంటాయి? నవ్వుతామా? మనస్ఫూర్తిగా చేతుల్లో నీళ్ళు వస్తాయా? ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో వెంటనే పరిగెడతాం. కాళ్ళకి ఎవరు చెప్పక్కర్లా, వెంటనే ఎక్కడికి పరిగెడతాయి? కొట్టుకు పరిగెడతాయి. చేతులు ఎక్కడ పరిగెడతాయి? డబ్బులు తీసుకుని పరిగెడతాయి. దేనికి? ఏదో ఒక డ్రింకో లేదా నిమ్మకాయ నీళ్ళో ఏదో మర్యాద. అది ఇష్టం లేని వాళ్ళు వస్తే అంటే వాళ్ళు చూడడానికి కూడా మనం ఇష్టపడం. అయితే ఇక్కడ ఉన్న పాప ఇష్టంగా ఉందా, ఇష్టంగా లేదా? అయితే ఎలా ఉందో అనేది కాదు, కానీ ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చెరబడినప్పుడు బాధతోనే ఉంటారు. బాధతో ఉన్నప్పటికీ కూడా తను పని చేస్తున్న యజమానుడికి ఒక అనారోగ్య సమస్య ఉంది అని తెలుసుకుని తను ఏం చేసింది అంటే తన ఊరిలో ఉన్న ప్రత్యేకతను, ఆ ఊరిలో ఉన్న ప్రవక్త యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రవక్త నమ్ముకుని యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేసిందంట? అన్ని పరిస్థితులు బాగుంటే చెప్పిందా? పరిస్థితులు బాగోపోయినా చెప్పిందా? బాగోపోయినా చెప్పింది, అంతేనా? బాగోపోయినా చెప్పింది కదా. చెప్పినప్పుడు ఈ చిన్నదాని యొక్క మాట ఇతను విన్నాడా వినలేదా అంటే విన్నాడు. ఎందుకు అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకు ఈ చిన్నదాని మాట ఇతను వినాల్సిన అవసరం వచ్చింది? చెప్పండి. ఎందుకు అంటే ఆ రోగము ఎంతో ప్రమాదకరంగా ఉంది. దాని నుంచి ఇతను ఏం అవ్వాలనుకున్నాడంటే విడుదల పొందాలనుకున్నాడు. అంటే ఒక్కోసారి కొంతమంది చూడండి ఏది చెప్పినా వింటూ ఉంటారు. ఎప్పుడో తెలుసా? వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ నయమాను కూడా కుష్టి అనే ఒక రోగముతో ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఉన్న రోగాన్ని బట్టి అతను ఆందోళన పడుతూ అందరి మాట వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తన రోగాన్ని తీసివేసుకోవడానికి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మనం ఎప్పుడైతే సరిగా లేమని అనుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని బాటలో కరెక్ట్గా లేమని భావిస్తామో, మనము దేవునిలో బాగా వర్ధిల్లట్లేదు అని ఆలోచన చేస్తామో, మనము దేవునిలో విశ్వాసములో పరిమితిలో పెరగడం లేదని భావిస్తామో, అప్పుడు మీకు ఎవ్వరు చెప్పక్కర్లా శ్రద్ధగా వినమని. మీరే ఏం చేస్తారు తెలుసా? శ్రద్ధగా వింటారు. అంటే ఒక వ్యక్తి శ్రద్ధగా వినడము లేదు అంటే ఏమిటంటే దాని అర్థము దేవుని వాక్యముతో వాళ్ళకి అవసరము లేదని భావిస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో తాత్కాలికంగా అయిష్టంగా వచ్చి కూడా ప్రార్థనలో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే నిన్ను కూడా ఒక నయమానులా చూడాలనుకుంటున్నాడు. నయమాను అన్నిటిలో గొప్పవాడే, కానీ ఒక రోగము కలిగి ఉన్నాడు. దాని మీదే ఆయన శ్రద్ధ అంతా కూడా, ఆయన దృష్టి అంతా కూడా దానిని ఎలా పోగొట్టుకుందామని ఆయన ఏం చేస్తున్నాడంట? రేయి పగలు హర్నిసలు ప్రయత్నాలు
చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా కొన్ని విషయాల్లో చాలా బాగుంటూ ఉంటాం. అంటే ప్రార్థనకు వచ్చే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. ఒక్కోసారి బైబిల్ పాటల పుస్తకాలు మోసే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉంటాం. కానీ ఇళ్లల్లో ప్రార్థన చేయని వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇళ్లల్లో బైబిల్ చదవని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మీ లోపాలు మీకే బాగా తెలుసు, మీ సమస్యలు మీకే బాగా తెలుసు. మీ సేవకులకి తెలియదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలియదు. ఇది రోగము కాబట్టి అందరికీ అర్థమైంది నయమానిది. కానీ నీలో ఉన్న లోపము నీకు మాత్రమే అర్థమవుతుంది. అన్నీ అర్థం కావు అందరికీ. అయితే నువ్వు కూడా ఏం చేయాలంటే నయమాను కలిగి ఉన్న చిన్న రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడినట్లుగా నువ్వు కూడా నీలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి నువ్వు కూడా ప్రయత్నాలు చేస్తూ చెప్పబడుతున్న వాక్యాలు లేఖనాలను రాసుకుంటూ వాటిని వెళ్ళి మరలా స్టడీ చేసుకుంటూ వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావో లేదో పరిశీలన చేసుకుంటూ నీ జీవితాన్ని ఏం చేయాలంటే ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే ఇందాక మొదటి వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే దుష్టులతో సహవాసము మంచిది కాదు. ఒకవేళ రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నామంటే ఎవరైనా మనకి మంచి విషయాలను చెప్తే దానిని అలవర్చుకోవడం నేర్చుకోవడం అనేది ఇక్కడ నేర్చుకున్నాం. అయితే మరలా చరిత్రలోకి వచ్చేద్దాం. నయమాను అనే ఒక కుష్ఠిరోగి ఆ ఇంట్లో పని అమ్మాయి మాట విని ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి సిరియా దేశము నుంచి ఇశ్రాయేలు దేశం దాకా చాలా దూరము, చాలా దగ్గరైతే కాదు, చాలా దూరము ఏం పోగొట్టుకోవడానికి వచ్చాడంటే రోగమును పోగొట్టుకోవడానికి వచ్చాడు. వెళుతూ వెళుతూ ఆయన ఏమి ఉట్టి చేతులతో వెళ్ళలేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే మీరు ఒకవేళ ఒక ఫంక్షన్కి వెళ్ళండి, మీకు బాగా దగ్గర చుట్టం అనుకుందాం, ఉట్టి చేతులతో వెళ్ళిపోయి అత్యంతలేసి 4 ముద్దలు తినొస్తామా? ఖచ్చితంగా మన చేతులతో ఏం తీసుకెళ్తాం? మన దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్నంతలో గొప్పది, లేకపోతే అప్పు చేసేనా కూడా వాళ్ళకి ఏం చేస్తామంటే చదివింపులు ఇస్తూ ఉంటాం. నయమాను కూడా తన రోగాన్ని పోగొట్టుకోవడానికి, ఆ రోగాన్ని పోగొట్టిన వానికి ఎంతో అంత బహుమతిగా ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంటే ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. అసలు ఎంత ధనం తీసుకెళ్ళాడో తెలుసా? అక్కడ మనకు తెలియజేస్తున్నాడు చూడండి, 5వ వచనం. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను. అంటే నయమాను ఎవరి కింద ఉన్నాడంటే సిరియా రాజు కింద ఉన్నాడు. ఈ సిరియా రాజు ఏం చేశాడంటే పలానా ఇశ్రాయేలు రాజు యెహోరామా, నా దగ్గర ఉన్న సైన్యాధిపతి నీ దగ్గరికి వస్తాడు. గల కారణం ఏమిటి అంటే నా సైన్యాధిపతి సకల సమృద్ధి కలిగిన వాడే, అయితే అతనిలో ఏమున్నదంట? ఒక అనారోగ్యము ఉన్నది. నీ దగ్గర ఎవరో ఒక ప్రవక్త ఉన్నారంట కదా, ఆ ప్రవక్త చెబితే మీ దేవుడు అతనిని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడంట కదా, కాబట్టి నీ దగ్గరికి నేను అతనిని పంపిస్తాను అని ఏం రాశాడంటే ఒక లెటర్ రాశాడు, ఒక దూత ద్వారా పంపించాడు. అయితే పంపించినప్పుడు చూడండి, గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజుకును పత్రికను అప్పగించాను. అంటే ఒక దూత ఏం చేశాడంటే వెళుతూనే ఒక పత్రిక పట్టుకొచ్చాడు, వెండిని పట్టుకొచ్చాడు, బంగారాన్ని పట్టుకొచ్చాడు, బట్టలను పట్టుకొచ్చాడు. అయితే ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ రాజు ఏమైనా కొరత ఉందా? ఇక్కడ ఈ రాజు ఏమైనా బేదోడా? ఈ రాజు ఏమైనా లేనోడా? కానీ ఎందుకు ఇచ్చుంటాడు? నా మాట మీకు అర్థమైందా? ఈ సిరియా రాజు లెటర్తో పాటు వెండిని, బంగారమును, బట్టలను పంపించాడు కదా, ఇతను లేనివాడా? కాదు. మరి ఎందుకు పంపించాడు? గౌరవం. అంటే అతను గౌరవంతో, అంటే గౌరవ లాంఛనాలతో పంపించాం. రోజు మనము కూడా మన ఇంట్లో ఆడపిల్లను పుట్టింటి నుంచి మెట్టింటికి పంపించినప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే సారా
సార పెడుతూ ఉంటాం. అంతేనా? అంటే వాళ్ళ దగ్గర ఆ గిన్నెలు లేవనా, వాళ్ళ దగ్గర ఆ బీరువాళ్ళు లేవనా, వాళ్ళ దగ్గర ఆ మంచాలు లేవనా, వాళ్ళు భేదవాళ్ళని కాదు. అక్కడికి వెళ్ళి మన పిల్ల ఎలా ఉండాలని, సంతోషంగా గౌరవంగా ఉండాలని. అలాగే ఈ నయమాను కూడా ఇక్కడికి వచ్చి తన రోగాన్ని పోగొట్టుకోవాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశము అదే. అసలు ఇప్పుడు ఈ సిరియన్ల గురించి మనం కొంచెం నేర్చుకుని ముందుకు వెళ్దాం. అసలు ఈ సిరియనులు ఎవరిని పూజిస్తారంటే బాగా విగ్రహాలను పూజించే వాళ్ళు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకు వచ్చిన గొప్ప స్థితి ఆ విగ్రహాలను బట్టే వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అయితే సిరియన్ల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళు ఏమి పెద్ద భక్తిపరులు కాదు. భక్తిపరులు కాకపోయినా కూడా వేరొక రాజ్యానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం తీసుకువెళ్ళారంట? కానుకలను తీసుకుని వెళ్ళారు. మనం కూడా చూస్తాము, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు సాంబ్రాణి, బోలము, బంగారము తీసుకువెళ్తారు. అలాగే షేబా దేశపు రాణి సొలొమోను చూసినప్పుడు కూడా బంగారము, బోలము తీసుకువెళ్తారు. అంటే మనము ఒకళ్ళ దగ్గరికి వెళుతున్నామంటే మన సంతోషాన్ని పంచుకోవడానికి, మన గౌరవాన్ని చూపించడానికి అక్కడ కొంత దానిని తీసుకువెళ్ళేవారిగా ఉంటాం. అయితే వీళ్ళు ఎంత తీసుకువచ్చారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే మరలా 5వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ 340 గ్రాముల వెండి అని అంటున్నాడు. 340 గ్రాముల వెండి అనేది మీకు ఆ స్టడీ చేస్తే తర్వాత అర్థమైంది. మీరు గమనించినట్లయితే షోమ్రోను అనే ఒక రాజధాని ఒమ్రీ కడతాడు. ఆ షోమ్రోను కొన్నని ఆయన ఎంత కొంటాడంటే 70 కిలోల వెండితో కొంటాడు. అంటే ఇప్పుడు ఇతను తీసుకొచ్చే బంగారముతో 3 రాజధానులు కొనచ్చు. అంటే ఒక రాజధానిని కొనడానికే 70 వెండి కిలోలు, అంటే 70 కిలోల వెండితో కొన్నాడు. కానీ నయమాన్ ఎంత తీసుకొస్తున్నాడంటే 340 కిలోల వెండిని తీసుకొస్తున్నాడు. అంటే ఈ 340 కిలోల వెండితో 4 రాజధానులు, 3 కూడా కాదు, 4 ఏళ్ళు ఎంత? 32. అంతేనా? అంటే ఇక్కడ ఎంతండి? 28. అంటే ఇక్కడ ఇతను ఇంకా 340 గ్రాములు. అంటే మీరు గమనించినట్లయితే ఈ నయమాను తీసుకొచ్చే ఆస్తితో ఒక పెద్ద పట్టణాన్ని కొనచ్చు. ఒక పెద్ద పట్టణాన్ని కొనే అంత డబ్బు ఎందుకు తెచ్చుంటాడు? ఒక 5 పట్టణాలు, 5 రాజధానులు కొనగలిగిన ఒమ్రీ ఏం చేశాడంటే 70 కిలోల వెండితో ఒక షోమ్రోను యొక్క కొండనే కొనేశాడు. కానీ ఇక్కడ 340 కిలోల వెండి వస్తుంది. ఈ వెండి వస్తే మీరేమనుకుంటారు? మీ ఇంటికే డబ్బు చాలా వచ్చిందని అనుకుందాం. వెంటనే మీరేం చేస్తారు చెప్పండి? ఫస్ట్ మా సేవకుడికి ఇస్తానండి ఏదొచ్చినా అని అంటారా? ఏదొచ్చినా దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మా సేవకుడికి ఇస్తానండి, లేదా కానుక వేద్దామని అని అనుకుంటారా? అనుకోరా? చక్కగా నిజాన్ని నిర్భయంగా చెప్తారు మనోళ్ళు. అది అంటే ఎందుకు అనుకోరు? అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా మన జీవితంలో, అంటే ఈరోజు ఏదో నేను సేవకుడిగా ఉన్నానని కాదు, కానీ మన జీవితంలో మరింతగా ఎదగాలంటే మనకి ఏదో వచ్చినా దానిలోంచి దేవుని కొరకు వాటిని కొంత మనం తీయవలసిన అవసరము ఉంది. అయితే ఇతను ఒక రోగాన్ని పోగొట్టుకోవడానికి 340 కిలోల వెండిని పంపించాడే. అయితే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా, మరి మనం ఎంత వెండిని తావాలి? మనం ఎంత దేవుడికి ఇవ్వాలి? అయితే దేవుడి దగ్గరికి వచ్చిన పాటికి మనం భేదోళం అయిపోతాం. మరలా మనం ధనవంతులం ఎప్పుడు అవుతాం తెలుసా? పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ధనవంతులం అవుతాం. అప్పుడు మనం వేసే బట్టల విలువ చాలా ఖరీదు, అప్పుడు మనం వేసే చెప్పుల విలువ చాలా ఖరీదు. మళ్ళీ మన పిల్లల పెళ్ళిళ్ళు చేసినప్పుడు మనం ధనవంతులం అయిపోతాం, అప్పుడు చాలా విలువగా ఉంది. మనం ఫంక్షన్లు చేసేటప్పుడు చాలా ధనవంతులు అయిపోతాం.
ఒకవేళ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే డబ్బులు లేకపోయినా ఇప్పుడు కిలో 180 రూపాయల చికెన్ ఉంది కాబట్టి 2 కిలోలు తెచ్చుకుంటాం, అంతేనా కాదా? కానీ దేవుడి సంఘానికి వచ్చినప్పుడు వెంటనే మనం భేదవాళ్ళం అయిపోతాం. అంటే సంఘంలో అడుగు పెట్టగానే ధనవంతులు కూడా ఏమైపోతున్నారంట? భేదవాళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఎవరైనా కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని దేవుడికి మరలా ఆయన కోరుకునే విధంగా ఇస్తే మరింతగా నిన్నేం చేస్తాడంట? దీవిస్తాడు. ఈరోజు మనము దీవింపబడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, దేవుడు కోరుకున్నట్లుగా ఇక్కడ నయమాను రోగాన్ని పోగొట్టుకోవడానికి ధనాన్ని ఇచ్చాడు, కానీ మనం దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కానీ, దేవుని నుంచి మనం ఏదైనా లబ్ధి పొందుకోవడానికి కానీ, దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి కానీ మనం ఏం చేయట్లేదంటే, మనకు కలిగి ఉన్న దానిలో దేవునికి ఇచ్చేవాళ్ళగా లేము. మనం కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చేవాళ్ళగా లేము కాబట్టి మనం ఎన్నడూ కూడా భేదవాళ్ళగానే ఉండిపోతాం. అందుకే దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అంటే ఏదో తీసుకుందాము అనే ఆలోచన కంటే నువ్వు ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఆశ ఆలోచన కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే ఇక్కడ మీరు ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మీకు ఇందాక ఒక ప్రశ్న అడిగాను, మీరు ఎవరు ఆన్సర్ చెప్పాల. అకస్మాత్తుగా ఒక ధనం మీ దగ్గరికి వచ్చేసింది. మన భాషలో ఒక 50 లక్షలు వచ్చాయి మీకు, మీ ఇంటికి వచ్చేసాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు? సంతోషం. ఇంకా అపర్ణ ఒక్కదానికే దేవుడు నోరిచ్చాడు అనుకుంటా, తను ఒక్కటే మాట్లాడుతుంది, ఇంకెవరు మాట్లాడలే. అకస్మాత్తుగా మీకు డబ్బులు వచ్చాయి, మీరేం చేస్తారు? నగలు లేకపోతే నగలు. సరే, మీ ఫీలింగ్ ఏంటి? బాధ, సంతోషమా, ఆశ్చర్యమా? పోనీ ఆశ్చర్యంతో కూడిన సంతోషమా? నాలుగోది ఆశ్చర్యంతో సంతోషపడుతూ ఉంటాం. అయితే ఈ యెహోరాము 340 గ్రాముల బంగారము, 1,60,000 ఎంతో వెండి బంగారం బట్టలు వస్తే వెంటనే ఈయన ఏం చేస్తానంటే ఏడుస్తున్నాడంట. డబ్బులు వస్తే ఎవరైనా ఏం చేయాలి? సంతోషపడాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. చూడండి అక్కడ చెప్తున్నాడు, 7వ వచనం. పత్రిక అంతా చదివాడు. పత్రిక అంతా చదవగానే పత్రికలో ఏముంది? నయమాన్ అనే ఒక అతను వస్తాడు. అతను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళాలి. అతనుకున్న రోగాన్ని ఏం చేయాలి? నయం చేయాలి, స్వస్థపరచాలి అని పత్రిక చదివేశాడు. 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి, నేను చదివేస్తానండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని, ఏంటి ఇంత డబ్బు వస్తే ఇంకేదైనా భూమి కొందామా, ఇంకేమైనా రాజ్యం కొందామా, కత్తులో కటార్లో కొందామా, సైన్యాన్ని పెంచుకుందామా, అలా ఆలోచన చేయాలి, అంతేనా? కానీ ఈయనేం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. చూడండి, వాళ్ళ తాత ఒమ్రి 70 కిలోల వెండితో షమ్రోను కొన్నాడు. వాళ్ళ నాన్న ఆహాబు కొంత ధనంతో నాబోతు తోటను కొన్నాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీలో డబ్బులు వస్తే ఏదో ఒకటి కొనడం వీళ్ళకి ఆనవాయితీ, భౌతికంగా ఎదగడం పెద్ద కోరిక. అయితే ఇతను డబ్బు వస్తే ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఎలాగ చూడండి, వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా. అంటే ఇతను బాధ ఏమీ లేదు. ఎలీషా ఎవరి మాట వినడు? ఈయన మాట వినడు. ఈయన మాట విననోడి దగ్గరికి ఒక లెటర్ వచ్చి ఏం చెప్తుందంట? అతని దగ్గరికి తీసుకెళ్ళి అతనికి న్యాయం చేయమని, నయం చేయమని. ఒక్కోసారి ఇలా మనకు కూడా ఎదురవుతుంటాయి. మనము మన ఇంటి వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళు మాట్లాడుకోం, వెంటనే మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఇల్లు ఎక్కడో చూపించంటారు. మనం ఏం చేస్తాం? స్ట్రైట్కి వెళ్ళి కుడివైపున అక్కడ అడుగు అంటాం. నువ్వు రావంటే వాళ్ళకి నాకు పడదు అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ యెహోరాం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే, లెటర్ వచ్చింది బాగుంది, బంగారం వచ్చింది, బట్టలు వచ్చాయి, వెండి వచ్చాయి, అంతా బాగుంది. కానీ లెటర్లో ఉన్న మ్యాటర్ బాల. ఏంటి మ్యాటరు? అతని పడనోడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అయితే బట్టలు చింపుకున్నాడు. ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలీషా ఏమన్నాడంటే, యెహోరామా రాజా, నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు? నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? నువ్వెందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు? అతనిని నువ్వు నా దగ్గరికి పంపించు. అబ్బా, ఇంక ఊపిరి పీల్చుకున్నాడండి. ఒకవేళ ఇతను అతనికి సహాయం చేయకపోతే ఈ రాజుని ఏం చేస్తాడంటే యుద్ధానికి వస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, యెహోరాముకి దేవునితో మంచి కనెక్షను లేదు. యెహోరాముకి దేవుని ప్రవక్తతో మంచి కనెక్షను లేదు.
అంటే దేవుని ప్రవర్తతో, దేవునితో మంచి కనెక్షన్ లేకపోవడం ద్వారా ఇతనికి డబ్బు వచ్చినా, ఇతనికి బంగారం వచ్చినా, ఇతనికి బట్టలు వచ్చినా, ఇతనికి వెండి వచ్చినా అతని ముఖంలో, హృదయంలో సంతోషం ఉందా? ఒకవేళ కనెక్షన్ ఏర్పడ్డాక ఏమయ్యాడు? ఆయన సంతోషపడ్డాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి బాగా ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు స్థానిక సంఘంలో సభ్యులు అందరూ కూడా ఎవరైతే వాక్యమును ఉపదేశిస్తారో, ఎవరైతే మరి దేవునిలో సంఘములో పరిచారకులుగా ఉంటారో వాళ్ళతో మీకు ఒక మంచి అనుబంధమును ఏర్పరచుకోవాలి. ఈరోజు నిజముగా మీకు ఎవరండి ఒక 10 మంది స్నేహితుల పేర్లు చెప్పండి. ఇక్కడ మీతో క్లోజ్గా ఉన్నోళ్ళంటే చెప్పగలరా? ఒక 10 మంది పేర్లు, ఒక 5గురు, ఒక 2, పోనీ ఒక్కళ్ళు. అంటే మనకి సంఘంలో మన మధ్యనే ఏమీ లేదంటే యెహోరాము, యోదోము రాజు, ఇశ్రాయేల్ రాజు, యోధారాజు, యోదోము రాజు, ఇశ్రాయేల్ రాజు ముగ్గురు ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యతలో వాళ్ళు యుద్ధాన్ని గెలిచారని పోయిన వారం నేర్చుకున్నాం. ఇక నేనేం చెప్తున్నానంటే, సంఘములో మీరు ఐక్యతగా ఉండకపోవడం ద్వారా, మీరు దేవునితో సరైన కనెక్షన్ లేకపోవడం ద్వారా, దేవుని వాక్య పరిచర్య చేసే వాళ్ళతో కానీ, దేవుని వాక్యమును చెప్పే వాళ్ళతో కానీ మంచి బంధాలు లేకపోతే మీకు వచ్చే ఇబ్బందులు మీకు ఎలాగుంటాయంటే భారముగా ఉంటాయి. ఈరోజు లోకంలో అంటూ ఉంటాం, పోతూ పోతూ వస్తూ మనం ఎవరితో రాకపోయినా కూడా పోతూ ఎంతమందిని సంపాదించుకోవాలంట? నలుగురిని ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మనం చెడ్డోళ్ళమైనా పర్లేదు, నలుగురు వచ్చి మోస్తున్నారు. ఈరోజు మోయడం మానేస్తున్నారా? మోస్తున్నారు. అయితే ప్రియులారా, ఎందుకు ఆ సామెత చెప్పాడంటే, పోయేటప్పుడు గురించి కాదు ఆ సామెత. నిజంగా చూడండి, మనసు విప్పి కొంతమందితోనే మాట్లాడగలం, అందరితో మనము మాట్లాడుకోలేం. మనసు విప్పి కొంతమందితోనే అన్నీ చెప్పుకోగలం, అందరితో చెప్పుకోలేం. ఇప్పుడు ఇక్కడ యెహోరాము పరిస్థితి ఏమిటంటే, తనకొచ్చిన ఈ ఇబ్బందిని ఎవరితో చెప్పుకోలేడు? ప్రవక్తతో చెప్పుకోలేడు. దానికి గల కారణం ఏమిటి? అతను దుష్ప్రవర్తన. యెహోరాము యొక్క నడత మంచిది కాదు. అందుకే ఎలీషా అంటాడు ముందు అధ్యాయంలో, యెహోరాము నువ్వు యెహోషాపాతు లాంటి నీతిమంతుడితో వచ్చావు కాబట్టి నేనేం చేస్తున్నానంటే గౌరవిస్తున్నా. ఒకవేళ నువ్వే వస్తే నిన్ను ఏ మాత్రము కూడా నేనేం చేయనంట లెక్క చేయ. ఈరోజు నిజంగా సేవకులు కూడా ఎవరికి బాగా ప్రాధాన్యత ఇస్తారంటే, విశ్వాసులుగా ఉన్న వాళ్ళకి, దేవుని పరిచర్యలో బాగా శ్రద్ధ కలిగిన వాళ్ళకి, కుయుక్తులు లేకుండా దేవుని కార్యక్రమాలలో నిస్వార్థముగా సేవలో జీవిస్తున్న వాళ్ళతోనే సేవకులే కానీ దేవునితో కానీ మంచి బంధమును వాళ్ళు ఏం చేయగలరంటే పొందగలరు. ఒకవేళ మనము కుయుక్తితోనో, స్వార్థముతోనో, దురాలోచనలతోనో మనం సంఘములో ఉంటే మనం ఏమైపోతామంటే ఒంటరి వాళ్ళము అయిపోతాం. ఒంటరివాడికి సమస్య వచ్చినప్పుడు యెహోరాము ఏం చేసుకున్నాడంటే బట్టలు చించుకున్నాడు. నిజంగా బట్టలు ఎందుకు చించుకుంటారు? నిజంగా మీ జీవితంలో బట్టలు చించుకునే అంత బాధ ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఎక్కడ దాకా బాధపడతాం అంటే గుండెలు కొట్టుకునేదాకా బాధపడతాం, కానీ బట్టలు చించుకుని బాధపడం. ఈరోజు బట్టలు చించుకునే సందర్భం ఒకటి వచ్చింది, అది చెప్పండి మీరు. గొడవలు అయినప్పుడు, మన కోపాన్ని చూపించాలన్నప్పుడు ఏం చేస్తామంటే అటు ఒక తన్ను ఇటు ఒక తన్ను, ఏముంటే అవి తన్ని బట్టలు చించుతూ ఉంటాం, అంతేనా? అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బట్టలు చించుకున్నాడంటే ఆడి కోపం ఎక్కడి నుంచి వచ్చినట్టు? లోపల నుంచి వచ్చింది. అయితే ఇక్కడ కూడా ఇతను బట్టలు చింపుకున్నాడంటే బాధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? ఇతనికి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఇతను అంతా కూడా కృంగిపోయాడు. అమ్మో నా పని అయిపోయింది. ఇందాక బట్టలు చింపుకుంది ఏంటంటే ఆడి పని అయిపోయింది అని ఈడు చించుకుంటాడు. ఇక్కడ బాధ ఇది వేరే. అయితే ఇక్కడ ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే, అయ్యా ఆ సిరియా రాజు ఏదో లెటర్ పంపించాడంట, ఆ లెటర్ చూసి నువ్వేం చేసావంట? బట్టలు చింపుకున్నావంట. నువ్వేం చింపుకోవద్దు, ఆ నయమాన్ని నా దగ్గరికి పంపించు అని చెప్పాడు. అయితే ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని యొక్క ప్రవక్తతో ఒకవేళ మీకు అనుబంధం ఉంటే, మీ కొరకు ప్రార్థన చేసి మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుటలో దేవుని యొక్క సేవకుని పాత్ర కూడా చాలా ఉంది. ఈ యెహోరాము ఎందుకు బట్టలు చించుకున్నాడంటే, ఈ యెహోరాము జీవితంలో ఎన్నడూ కూడా ఎలీషాని ప్రవక్తగా గుర్తించాల. ఈ ఎలీషాని ఎప్పుడు దేవుని యొక్క ప్రవక్తగా గౌరవించాల.
ఈరోజు ఎన్నడూ కూడా మన మధ్యలో ఉన్న సేవకులను మనం ఏం చేయాలంటే సేవకుడిగా గుర్తించాలి, సేవకుడిగా గౌరవించాలి. దేనిని బట్టి అంటే దేవునిని బట్టి. అంటే ఆ సేవ చేసే ఒక్కోసారి సేవకులు కూడా రోగిష్టి సేవకులు ఉంటూ ఉంటారు. అంటే ఈ రోగం ఉన్నోడికి నేను గౌరవించాలా అనుకుంటారు, ఈ ముసలోని నేను గౌరవించాలా, ఈ కుర్రోడిని నేను గౌరవించాలా అనుకుంటారు. అయితే గౌరవం అనేది చేసే వాణిని బట్టి కాదు, చేస్తున్న పనిని బట్టి మనం గౌరవించాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా అవ్వచ్చు. ఇక్కడ నయమాను ఎంతో డబ్బున్నవాడే, ఎంతో ఆస్తిపరుడే. ఆ ఊరిలో రాజు చాలా కోటీశ్వరుడు. కానీ అతనుకున్న బంగారము, అతనుకున్న వెండి, అతనుకున్న బట్టలు అతనిలో ఉన్న రోగాన్ని ఏం చేయలేకపోయాయి, నయం చేయలేకపోయాయి. మరలా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ట్రాన్స్ఫర్ చేయదు, రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, బతిమలు ఆడుకోవాల్సి వచ్చింది. ఎవరిని? ఇశ్రాయేల్ రాజు. మళ్ళీ ఈ ఇశ్రాయేల్ రాజు ఎవరిని బతిమలు ఆడుకోవాల్సి వచ్చింది? ఎలీషా. ఇప్పుడు ఈ ఎలీషా ఎవరిని బ్రతిమలాడాలి? దేవుని. ఎవరి కొరకు? రోగి కొరకు, ఒక రోగి కొరకు. అయితే ఇక్కడ ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బ్రతిమలాడుకుంటే దేవుడు ఖచ్చితంగా నీలో ఎంత పెద్ద లోపం ఉండొచ్చు, నువ్వు చాలా పెద్ద చెడ్డవాడు అవ్వచ్చు. ఒక వ్యభిచారి స్త్రీని ఏమంటాడంటే, అమ్మా నీ పాపములు విడిచి ఇంకా నువ్వు ఎలా బ్రతకాలంటే నీతిగా బ్రతకంటాడు. అంటే దేవుడు ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన ఏమవ్వడానికి ఉన్నాడంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి హృదయం కలిగిన వాళ్ళనైనా కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటంటే, యోవేలు గ్రంథంలో కూడా మీకు అదే చెప్పా, తప్పు చేసిన వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుణ్ణి ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి, వేడుకోవాలి, క్షమాపణ పొందాలి. అయితే ఈరోజు కూడా మన జీవితంలో 2024లో అనేకమైన లోపాలు మన జీవితంలో కూడా ఉన్నాయి. ఈ లోపాలతోనే మనం ఉండినట్లయితే మనము కూడా కుష్ఠరోగి వాళ్ళని లోకము బహిష్కరించినట్లుగా ఈ లోపాలు ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తారంటే బహిష్కరిస్తారు. ఒక్కోసారి చూడండి, కొంతమంది వ్యక్తులు వస్తే అందరూ చుట్టూ మూగి మాట్లాడతారు, కొంతమంది వ్యక్తులు వస్తే అసలు ఆడెవడం మనకు తెలియదు అన్నట్టు ఉంటుంది. ఎందుకు కారణం అంటే, ఒకడు కలుపుకునేవాడు, ఒకడు కలుపుకొననివాడు. అంటే కలుపుకునేవాడితో అందరూ కూడా ఏమవుతారంట? కలుసుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు నేను కూడా మీరు ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో బాగా ఉండాలి, ఎవరితో బాగా ఉంటే మీకు లాభము, ఎవరితో బాగా ఉంటే మీ లోపాలు మీరు సరి చేసుకోగలరు. ఇక నయమాను జీవితంలో ఎంతమంది పని చేశారంటే, మొదటిగా ఒక అమ్మాయి బాధల్లో చెరలో ఉంది, కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని నామమును మహిమపరిచే విధంగా ప్రకటి. ఈరోజు నిజంగా అన్నీ బాగున్నాయి మనకి, మనం ఎన్నడూ కూడా మన పనుల్లో వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పం. కానీ మరలా మనం ఎవరో క్రైస్తవులు, చెప్పుకోవడానికి మాత్రం క్రైస్తవులు. ఎన్నడూ దేవుని జ్ఞానాన్ని, దేవుని గొప్పతనాన్ని ఎన్నడూ ఎవరికి చెప్పిన దాఖలాలే ఉండవు మొదటిగా. తర్వాత ఈ నయమాను కోసం ఇంకోళ్ళు పనిచేసింది ఎవరంటే సిరియా రాజు. ఈ సిరియా రాజు ఈ నయమాను కోసం లెటర్ ఎవరికి రాశాడంట? ఇశ్రాయేల్ రాజు. అంటే ఇప్పుడు ఈ నయమాను మీద జాలి పడింది ఎవరంటే సిరియా రాజు. ఈ నయమానికి సహాయం చేయాలనుకుందంటే ఎవరంటే ఆ పాప, ఆ చిన్న పాప. అయితే ఈ నయమానిని స్వస్థపరచాలని ఎవరు అనుకున్నారంటే ఎలీషా. అంతేనా? అంటే ఒక నలుగురు మధ్యలో యెహోరాము కూడా, ఈ నలుగురు కలిస్తేనే ఎవరికి స్వస్థత వచ్చిందంట? మీకు అర్థమైందా? పోతూ పోతూ నలుగురిని ఎందుకు సంపాదించుకోవాలో? అంటే మన జీవితంలో మనకి సహాయము చేసే, మేలు చేసే నలుగురు ఉంటే ఖచ్చితంగా మన జీవితము అంటే 3 పువ్వులు 6 కాయలు అంటూ లోకంలో సామెతలు ఉంటాయి కదా. మన జీవితంలో కూడా వస్తున్న ఏ సమస్య అయినా కూడా ఇటువంటి నమ్మకమైన వాళ్ళు, ఇటువంటి ప్రోత్సాహకరమైన వాళ్ళు, ఇటువంటి మంచి మార్గములు చూపించేవాళ్ళు, ఇలా స్వస్థపరిచేవాళ్ళు, ఒకవేళ ఇటువంటి ధైర్యమును కల్పించేవాళ్ళు మనతో ఉంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే సమాజంలో దొరకరు. సమాజంలో ఎవరు దొరుకుతారంటే అవకాశం వరకు వాడుకుంటారు, అవసరమైపోయాక అవకాశం వరకు డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు అవసరమైపోయాక. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఈ 2024 నుంచి 25లోకి వెళ్ళే లోపల మీ సహవాసం ఎక్కువగా ఎవరితో ఉండాలంటే సంఘముతో ఉంటే, సంఘముతో మీరు సహవాసము చేయగలిగితే దేవుడే మీకు ఏం చేస్తాడంటే సహాయకుడై, సంఘమే మీకు ఉపయోగకరముగా, సంఘములో ఉన్న విశ్వాసుల ప్రార్థనే మీకు రక్షణకరముగా. పోయిన శుక్రవారం కూడా చెప్పాను, దేవునిని స్తుతించి దేవునిని మహిమపరిస్తే దేవుడే మీకు ఆశ్రయ పట్టణము, ఆశ్రయ దుర్గము
అవుతాడని మీకు తెలియజేశా. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు చేయవలసిన ఏమిటి అంటే, ఈ లోకపు ముచ్చట్లు, మీ జీవితంలో జరుగుతున్న కార్యక్రమాలను విలువైన వాళ్ళు, విలువైన వ్యక్తులు, విలువైన మాటలు, విలువైనది ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘములో దొరుకుతుంది. విలువైనది దొరుకుతున్నప్పుడు మీరు దానిని అందుకోకపోతే మీ అంత అంటే మనంత దరిద్రులు ఎవరు? ఇక్కడ నయమాను ఉన్నాడు. ఈ పాప చెప్పిన మాట వినకపోతే రోగం పోగొట్టుకునేవాడా? ఈ నయమాను ఇశ్రాయేలు రాజును ఆశ్రయించకపోతే లెటర్ రాసేవాడా? అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఈ నయమాను ఎలీషా మాట వినకపోతే జరిగేదా? ఇక్కడ నయమాను కూడా చూడండి, ఎవరు ఏది చెప్పినా వినడం నేర్చుకుంటున్నాడు. ఎవరు ఏది చెప్పినా చేయడానికి. ఇక్కడ మరలా మీరు నయమాను జీవితంలో చూసినట్లయితే ఎలీషా ఏమంటాడంటే, వెళ్ళి ఆ యోర్దానులో 6 సార్లు మునుగు అంటాడు. అంతేనా? 7 అంటే వారానికి 7 రోజులు కాబట్టేనా? అంటే 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగినప్పుడు ఆయన అంటాడు, మన ఊర్లో నైలు నది ఉంది, ఆ ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది, ఆ తర్వాత చాలా దారి పొడుగునా అనేకమైన మంచి పవిత్రమైన నదులుగా ఉన్నాయి, కానీ అయితే ఈ నదిలో నేను మునగాలా అని అన్నాడు. అప్పుడు అతను వెనక నుంచి ఒకడు వచ్చి ఏమన్నాడంట, అయ్యా అతను ఏదైనా చేయమంటే చేసేవాడిగా, అతను ఇప్పుడు నిన్ను చేయమంది ఏంటంట, జస్ట్ మునగమన్నాడయ్యా, మునిగి 7 సార్లు లెగమన్నాడయ్యా అని చెప్పగానే అతను ఏం చేశాడంట, 7 సార్లు మునిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, అక్కడ చెప్తున్నాడు చూడండి 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకుని, యోర్దానులో మునగమనగానే ఈయనకేమొచ్చిందంట, కోపం వచ్చింది. తిరిగిపోయి ఇట్లన్నో, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగమును యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మానుపునని నేను అనుకుంటుని. అంటే ఇతను ఏమనుకున్నాడంటే, డాక్టర్ దగ్గర వెళ్ళగానే చేయి పట్టుకుని ఏదో లేపం పూసో ఏదో నీళ్లు జిమ్మో చేస్తాడు అనుకున్నాడు. కానీ ఈయనేమంటున్నాడంట, నేనేం నిన్ను ముట్టుకోను, నువ్వేం చేయాలి, వెళ్ళి యోర్దానులో మునగాలి. యోర్దానులో మునిగితే నీకేమొచ్చిందంట, స్వస్థత వచ్చింది. అయితే యోర్దానులోనే ఎందుకు మునగమన్నాడు? ఈ యోర్దాను నది ఎవరి నది అంటే దేవుడు రాజ్యములో ఉన్న ఒక నది. అయితే ఈ యోర్దాను నది దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అప్పుడు పక్కన చెప్తూ ఉన్నాడు, దమస్కులో నదులైన అబనాయమును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? దమస్కు అని ఎందుకు అన్నాడంటే, సిరియా దేశం పక్కన ఏముందంటే దమస్కు ఉంది. దమస్కులో మంచి నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో మునిగితే రాదా అంటే, అప్పుడు చెప్తున్నాడు, ఆయన ఏది చెప్పాడో ఆ నదిలో నువ్వు మునుగు, నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంటే శుద్ధుడు అవుతావు అని చెప్పగానే ఈరోజు ఆ నయమాను వెళ్ళి ఆ 7 సార్లు మునిగిన తర్వాత శుద్ధుడైనట్లుగా కనపడుతూ ఉంది. అయితే చెప్పిన నెంబర్ బట్టి కరెక్ట్గా మునిగాడు, అంత శుద్ధుడుగా చేయబడ్డాడు. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఎలీషా చెప్పినది మొదటిగా చూడండి, పాప చెప్పింది విన్నాడు, సిరియా రాజుకు లోబడ్డాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు, తన సైన్యంలో ఉన్న వ్యక్తి మాట కూడా విన్నాడు. ఇంతమంది మాటలు ఇతను లోబడ్డాడు కాబట్టి అతను ఏమయ్యాడంట, శుద్ధుడయ్యాడు, స్వస్థపరచబడ్డాడు. అయితే తెచ్చిన డబ్బంతా కూడా మళ్ళీ తిరిగి మిగిలిపోయింది కూడా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాట చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనది నువ్వు పట్టుకో, నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంట, శుద్ధుడు అవుతావు. ఈరోజు దేవుడు ప్రవక్త మాటలు అంటే దేవుని స్వార్థికుడి యొక్క మాటలు విడిచిపెట్టి మంచి వాళ్ళగా జీవించాలనుకుంటున్నాం, అది సాధ్యపడదు. ఈరోజు చాలామంది వాక్యము చెప్తే నిర్లక్ష్యంగా వినేవాళ్ళు ఉంటారు. ఈరోజు చాలామంది వాక్యము చెప్తే బద్ధకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రార్థనలు అంటే చాలా లేజీగా ఉండేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేవుని ప్రవర్తన కలుసుకోవడానికి ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ఆ ఉరుకులు పరుగుల మీద వచ్చి దేవునికి లోబడ్డాడు. లోబడిన వాడిని దేవుడు దీవించి స్వస్థత పరిచాడు. ఈరోజు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా మీకు ఉండొచ్చు, ఎంత పెద్ద ఇబ్బందులైనా మీకు ఉండొచ్చు, ఎన్నో లోపములు మీలో ఉండొచ్చు. కానీ మీరు దేవుని యొక్క మాటలు విని విశ్వసించి మీరు జీవించినట్లయితే ఆ సమస్య మీకు ఎలా కనబడిద్ది అంటే చిన్నగా కనపడుతూ ఉంటుంది. యెహోరాము ప్రవక్తతో ఫ్రెండ్షిప్ లేనప్పుడు అతనికి ఆ సమస్య ఎలా ఉందంటే చాలా పెద్దగా బట్టలు చింపుకున్నాడంట.
కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, సంఘముతోనూ దేవునితోనూ సహవాసాలు కలిగి ఉండండి. మీకు అటువంటి సహవాసము మిమ్మల్ని మేలైన మార్గంలో మీకు ఉపయోగకరమైన జీవితాన్ని ఇస్తుందని కోరుకుంటూ, ఎంతో ప్రయాసతో విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ